సార్ 'కన్నప్ప' సినిమాలో పెద్ద స్టార్ కాస్టింగ్ ఉందని మనం ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. 'కన్నప్ప' సినిమా నుంచి 'ప్రభాస్' లుక్ ఒకటి రిలీజ్ చేశారు. సో, ఈ లుక్ మీద మీ స్పందన ఏంటి? మీకెలా అనిపించింది? లుక్ బాగుందమ్మా. రుద్ర అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. అవును. ప్రభాస్ లుక్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు కూడా చాలామంది స్టార్స్ ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ అందరూ ఉన్నారు దాంట్లో. శరత్ కుమార్ దగ్గర నుంచి, మోహన్ లాల్ దగ్గర నుంచి, ప్లస్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి, బ్రహ్మానందం, ఇలా ప్రతి లాంగ్వేజ్ నుంచి టాప్ స్టార్స్ అందరూ కూడా ఆ సినిమా కోసం పనిచేస్తున్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ఉన్నాడు, కాజల్ అగర్వాల్ ఉంది, ఇలా చాలామంది వర్క్ చేశారనమాట. విష్ణు టైటిల్ ప్రధానంగా కన్నప్ప క్యారెక్టర్ పోషిస్తున్నాడు తను. అయితే ఇంతకుముందు వచ్చిన గతంలో వచ్చిన 2 సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి తను చెప్తున్నాడు. ఇది ప్యూర్లీ నా పర్సెప్షన్లో నేను రాసుకున్న కథ అని చెప్పేసి విష్ణు చెప్తడం జరిగింది. కన్నప్పకు వెనక చాలా బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ బ్యాక్ ఎండ్ స్టోరీస్ అన్నీ కూడా టచ్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని చెప్పేసి విష్ణు చెప్పడం జరిగింది. సో అందుకని ఈ సినిమాలో ప్రభాస్కి ఒక మంచి క్యారెక్టర్ చేయించాలని ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కన్నప్ప అనేది కృష్ణంరాజు గారు డ్రీమ్ ప్రాజెక్టు, ఆల్రెడీ పెద్ద హిట్ అయిన సినిమా. దాన్ని ప్రభాస్తో కృష్ణరాజు గారు చేయాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక తనిఖీలభరణి గారు ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా చాలా రకాల ప్లాన్స్ జరిగినప్పటికీ కూడా విష్ణు ప్రాజెక్ట్ అనేది పైప్ లైన్లోకి వచ్చింది. దాన్ని కృష్ణరాజు గారికి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఉన్నప్పుడు మోహన్ బాబు గారు ఆ విషయాల్లో అన్నీ మనకి చెప్పారు. సో కన్నప్పలో ప్రభాస్ కాంట్రిబ్యూషన్ అనేది 80% ఉండాలని చెప్పేసి మోహన్ బాబు గారు పట్టుపట్టడం జరిగింది. గతంలో మోహన్ బాబు గారికను ప్రభాస్కున్న రిలేషన్ మనం చూసాం. బుజ్జిగాడు అనే సినిమాలో చేశారు. ఆయన చాలా సంవత్సరాల తర్వాత బుజ్జిగాడు అనే సినిమాలో ప్రభాస్ కోసం ఆయన విలన్ క్యారెక్టర్ ఒకటి చేయడం జరిగింది. దాని ప్యూర్లీ విలన్ అని కూడా మనం చెప్పలేము. బట్ ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు చేశారు. ఆ రిలేషన్తో ప్రభాస్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా ఆర్ఎఫ్సీలో గ్రీన్ మ్యాట్లో షూట్ చేశారని చెప్పేసి, కొన్ని సెట్లు వేసి షూట్ చేశారని చెప్పేసి మనకి సమాచారం ఉంది. ఈ లుక్ కోసం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎగర్లే వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. ఆయన ఇయర్లీ 2 సినిమాలు రిలీజ్ చేస్తానని చెప్పేసి 3 సినిమాలు రిలీజ్ చేస్తానని ఫ్యాన్స్ ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా సినిమాలని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాజాసాబ్ షూట్ నడుస్తుంది. నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కూడా డిస్కషన్ నడుస్తున్నాయి. స్పిరిట్కి సంబంధించినటువంటి బల్క్ డేట్లు కావాలని చెప్పేసి ఆయన అడిగారట. సందీప్ రెడ్డి వంగ నాకు నా సినిమాకి మాత్రమే కావాలి, డిఫరెంట్ గెటప్ ఉంటాయని చెప్పేసి ఆయన అడగటం జరుగుతుందో మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అనురాగుపుడి సినిమా ఒకటి నడుస్తుంది. రాధేశ్యామ అనురాగుపుడి 2 కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన ఈగర్గా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్న డే అండ్ నైట్. ఫ్యాన్స్ కోసం ఈ లుక్, ఇప్పుడు వచ్చిన కన్నప్ప లుక్ అయితే చాలా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గెటప్ కూడా చూసాం మనం. చేతిలో ఒక దండం పట్టుకొని శివుడి ప్రతినిధులుగా కానీ కనిపిస్తున్నారు. అందరూ అనుకున్నారు మొదటగా శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడు ప్రభాస్ అని చెప్పేసి అనుకున్నారు. బట్ అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. బట్ ప్రభాస్ ఏం చేస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటి అనేది క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీకి ఈరోజు తెరబడిందని చెప్పుకోవచ్చు. రుద్రుడు అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అది కథని మలుపు తిప్పే క్యారెక్టర్లా ఉంటుందని చెప్పేసి ఈ పోస్టర్ చూస్తే తెలుస్తుంది అనమాట. అయితే కన్నప్పకు సంబంధించి ఈ రీజనల్గా రిలీజ్ అయినటువంటి కన్నప్ప ఇంతకుముందు మనం చూసాం 2 సినిమాలు కూడా. బట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్తో తీస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని ఇంటర్నేషనల్ స్టార్స్ అందరికి కూడా దీంట్లో అవకాశాలు రావటం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అనేది తెరకెక్కడం జరుగుతుంది. దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈ తరుణంలో ప్రభాస్ లుక్ బయట రావడం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రాజెక్ట్ పైన అంచనాలు కూడా క్రియేట్ చేసింది అనమాట. మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ప్రభాస్ క్యారెక్టర్ రుద్రుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పరమేశ్వరుడు దగ్గర నందీశ్వరుడు ఉంటారు కదా, నందీశ్వరుడు క్యారెక్టర్ని పోలిన క్యారెక్టర్ అని చెప్పేసి మనకు బయటికి లీక్లు అయితే వస్తున్నాయి. మరి నందీశ్వరుడు అంటే పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ కోసం, ఆజ్ఞని దాని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. అదే కాకుండా స్క్రీన్ స్పేస్ ఎంత ఇచ్చారు ప్రభాస్కి, ప్రభాస్ సినిమాలో ఎంత నిడివి కనిపిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. సో ఇది జాగ్రత్తలన్నీ తీసుకొని ఉంటారని మనకి తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కూడా గతంలో మనం చూసిన బాలీవుడ్లో శ్రీ భారతం సంబంధించినటువంటి డైరెక్టర్ అనమాట. అతను తెరకెక్కించడం జరిగింది.
దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్లు భారతంలో కూడా ఉంటాయని చెప్పేసి అక్కడి నుంచి కూడా కొన్ని రిఫరెన్స్లు ఉంటాయని చెప్పి కొన్ని క్యారెక్టర్లు ఉంటాయని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కన్నప్పకు సంబంధించినటువంటి మనం చూసాం కంటెంట్, వాళ్ళు రివీల్ చేస్తున్నటువంటి ఒక్కొక్క లుక్, ఆ లుక్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. బట్ టీజర్ చాలా ట్రోల్స్ ఎదుర్కొంది. ఓకే. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్ అయితే చాలా ట్రోల్స్ ఎదుర్కొంది. టీజర్ తర్వాత విడుదల చేసినటువంటి లుక్లకి అయితే మంచి అప్రిసియేషన్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ రిలీజ్కి ముందుకి ఇంకా కంటెంట్ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ రిలీజ్ చేస్తారు. ప్లస్ దాని తర్వాత ఒకటి రిలీజ్ ట్రయల్ ఉంటుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. చెన్నైలో, తమిళనాడులో చేశారు, కర్ణాటకలో చేశారు, మొన్న ముంబైలో కూడా ప్రెస్ మీట్ పెట్టి రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రమోషన్స్ అయితే పీక్ లెవెల్లో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఓకే. దాంట్లో భాగంగానే సినిమా పైన ఒక హైప్ కోసం ఈ ప్రభాస్ లుక్ అనేది రివీల్ చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇది మహాశివరాత్రి రోజు రివీల్ చేస్తారనుకున్నారు, బట్ ముందుగానే రివీల్ చేశారు. ఏదైనప్పటికీ ఈరోజు రిలీజ్ చేసినప్పటికీ సినిమా పైకి అయితే ఇది ప్లస్ అవుతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. చూద్దాం మరి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి హ్యాపీగానే ఉన్నారు. సినిమా సంబంధించినటువంటి ఈ పోస్టర్ కింద కామెంట్స్ కనుక అన్నీ కూడా అన్ని ప్లాట్ఫామ్లలో పాజిటివ్గానే ఉన్నాయి. ఈ సినిమాకి ఎంతవరకు దోహదపడతారు ప్రభాస్ అనేది మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్.